తెలంగాణలో వినాయక చవితి సందడి అంబరాన్ని అంటింది. వాడవాడలా వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. చిన్న బొమ్మల నుంచి అతిపెద్ద విగ్రహాలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు జనం ఏగపడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన 50 మంది విగ్రహాలు తయారు చేస్తూ 30 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఏడాదిలో 10 నెలలు వాళ్లు అదే పనిలో నిమగ్నమై ఉంటారు. నెల ఆదాయం 30,000 వరకు ఉంటుందని వాళ్లు చెబుతున్నారు. విగ్రహాలు 3,000 రూపాయల నుంచి 50,000 వరకు కూడా ఉన్నాయని, వాటిని కొనుగోలు చేయడానికి ఖమ్మం, సూర్యాపేట, కోదాడ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తారని వెల్లడించారు. హైదరాబాద్ కంటే అక్కడ తక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. బొమ్మలు 500 బొమ్మలు తయారు చేస్తాం. నేను ప్రతి సంవత్సరం 35-40 మోడల్ తయారు చేస్తా. మహారాష్ట్రకి వెళ్ళి, రాజస్థాన్కి వెళ్ళి, ముంబై మోడల్ అని చాలా రకాలు చేస్తా సార్. నేను అనుకూలంగా రేట్లు మంచిగా ఇస్తున్నా. ప్రజలు కూడా మా దగ్గరికి 10 సంవత్సరాలు తీసుకుంటారు. ఈ వృత్తి మీదే మేము బతుకుతాం సార్. అయినా సరే వాళ్ళు కలర్ రేట్లు, పిఓపి రేట్లు అన్నిటికీ పెరిగినాయి. కానీ మా కాడ మాత్రం రేట్లు మాత్రం ఎప్పుడు తిరిగినా అడుగుతారు సార్. కానీ ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని కూడా బొమ్మలని కొద్దిగా సహకరించాలి సార్. ఇక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రంగురంగుల ఆకర్షణీయమైన విగ్రహాలు విక్రయిస్తున్నారు. మధిర రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆవుల రామానుజం అనే విగ్రహాల తయారీదారుడు రాజస్థాన్ నుంచి తెప్పించిన రకరకాల పరికరాలతో ఆకర్షణీయంగా గణపతి విగ్రహాలను తయారు చేశారు. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మనకి రావాలి, కస్టమర్ రావాలి, చూసుకోవాలి, బొమ్మలు చూసుకోవాలి, నచ్చిందంటే పలానా మనిషి ఇచ్చిండు. లోకల్ చూసేస్తున్నాం, బయటలు కూడా చూసేస్తున్నాం. వచ్చేసి చూసుకుని కలర్ వచ్చేసండి, బొంబాయి కలర్ ఉంది, మొత్తం బొంబాయి కలర్ తీసుకొచ్చేసి వేసేసాం. లోకల్ కలర్ అసలు లేదు, హైదరాబాద్ కలర్ కూడా లేదు. మనం ఒక 2 నెలలు 3 నెలలు ఉందన్నా బొంబాయి కలర్ ఫిక్స్ చేసుకుంటే మనకు హైదరాబాద్ వస్తాయి. హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ తెచ్చుకుంటాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం వినాయక విగ్రహాల తయారీకి పెట్టింది పేరు. వినాయక చవితికి 3 నెలల ముందే ఇక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది. కరీంనగర్ టు నిజామాబాద్ వెళ్లే రహదారిలో కోరుట్లలో ఇరువైపులా తయారీ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ తయారయ్యే విగ్రహాలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు బెంగళూరుకు కూడా తరలి వెళతాయి. అక్కడ సుమారు 50కి పైగా వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మాది ఎస్ఎస్వి కలర్స్ ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ తయారు చేస్తున్నాము. 5 ఫీట్ల నుంచి 25 ఫీట్ల దాకా విగ్రహాలు తయారు చేస్తాము. ఇక్కడ ఉపాధి ఉండడానికి ఒక 40 మంది పని చేస్తున్నారు దగ్గర. వాళ్ళతో పాటు మేము కూడా ఉపాధి తీసుకొని బతుకుతున్నాం. మనకి ఇక్కడ నుంచి విగ్రహాలు ఇక్కడ జగిత్యాల జిల్లా ఈ డిస్ట్రిక్ట్ కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా, బెంగళూరు, ఆంధ్ర కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు వచ్చి పబ్లిక్. భారీ విగ్రహాలు కావాలంటే కోరుట్ల వెళ్లాల్సిందేనని పరిసర ప్రాంతాల ప్రజలు చెప్పుకుంటారు.